బాగున్నారా? మరి ఈరోజు సిపిఐ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. మరి ఈరోజు వేలాది మంది పాల్గొనడం జరిగింది. సిపిఐ, సిపిఎం అన్ని ఎర్రజెండా పార్టీలు ప్రతి ఒక్కరూ ఈరోజు డబుల్ బెడ్రూమ్ కానీ రాని వాళ్ళు, డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళకి కానీ, గుడిసెలు లేని వాళ్ళు, గుడిసెలు వేసుకున్న వాళ్ళకి పట్టాలు కానీ, దాని మీద ఈరోజు వేలాది మంది మరి ఈరోజు పోరాటాలకు సిద్ధమవ్వడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కదం దొక్కిన ఎర్ర దండు ఈరోజు ఫ్యామిలీతో సహా, చిన్నపిల్లలతో సహా, పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఈరోజు గుడిసె పట్ట కోసం కానీ, డబుల్ బెడ్రూమ్ లేని వాళ్ళ కోసం కానీ ప్రతి ఒక్కరికి ఈరోజు ఇందిరా పార్క్ కాడ ఎర్ర జెండా చేతబట్టి ఈరోజు కదం తొక్కడం జరిగింది. చూస్తుండండి, ఇప్పుడైనా పేదవాళ్లకు పట్టాలు ఇవ్వాలి గుడిసెవాసులకు అని మరి రేవంత్ రెడ్డి గారికి విన్నపము చేస్తూ ప్రతి ఒక్కరు కదం తొక్కడం జరిగింది. ఫ్యామిలీతోటి లేడీస్ కూడా ఈరోజు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి పోరాటాలకు సిద్ధం కావడం జరుగుతుంది. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు పేదవాళ్లకు, గుడిసెవాసులకు గుడిసెలు పట్టాలు ఇవ్వాలి, గుడిసె లేని వాళ్ళకు గుడిసె జాగాలు కూడా ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుతూ ఈరోజు రోడ్ ఎక్కిన వాళ్ళు ఫ్యామిలీతోటి, లేడీస్ కానీ, జెంట్స్ కానీ, చిన్న పాపలతోటి ప్రతి ఒక్కరూ ఈరోజు న్యాయం కోసమని ఎర్రజెండా బట్టి రోడ్డెక్కిన సైనికులకు కదిలినారు. థ్యాంక్ యూ. చర్చించుకుని మీరు ఏం చేయగలుగుతారు? రేవంత్ గారు మీరేం చేయగలుగుతారు? మేమేం అడుగుతున్నాము అనండి, మీరేం చేయగలుగుతారు చెప్పండి. కానీ అంతిమంగా కొత్తగా ఎన్ని ఇస్తారో అడగరు. ఇంకా మీ స్థితిలో మాకు తెలుసు. కొత్తగా కొద్ది ఇవ్వండి. కానీ మేము అడిగేది ఏంటంటే ఇమీడియట్లీ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళందరికీ పట్టాలు రావాలి. నెంబర్ 2, అసలు ఇవ్వలేని వాళ్ళు ఎంతమంది గుర్తించండి. గుర్తించి మీరు ఇందులో మిగిలిస్తే సంతోషం, లేకపోతే భూమి అయినా ఇవ్వండి. వాళ్ళకి మీరు ఇచ్చేవాళ్ళు భూమి ఇస్తే పూర్తి చేసుకుంటారు. అప్పుడు ఇందులో ముందు ఇచ్చేవాళ్ళు కూడా. మూడోది పట్టాలు ఇంకా కేంద్ర పేరు పెరుగుతుండదు. ఆ 3 అంశాలతో చర్చిద్దాం. మీరు సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా ప్రభుత్వం పోషకాలకు కాకుండా మిమ్మల్ని అందరినీ పిలవండి. ఏ కమ్యూనిస్ట్ పార్టీ అయినా సరే, ఒక్క కమ్యూనిస్ట్ ఉన్నా సరే, ఒక్క రోజైనా కమ్యూనిస్ట్ గా వేస్తామని పాఠం చూసారా? ఒక్క కమ్యూనిస్ట్ అయినా సరే వారు గుర్తు రాదా? ఒక్క కమ్యూనిస్ట్ ఏ చిన్న పార్టీ, పెద్ద పార్టీ మేము అందరం ఎర్రజెండాలన్నీ ఒకటి. ఈవెన్ మావోయిస్టులు, అడవిలో ఉన్న మావోయిస్టులు కూడా మావాళ్ళే. అందరూ కూడా సిపిఐ, ఎమ్మెల్యే సిపిఐ మావోయిస్టులు అందరూ తల్లి పార్టీ ఒకటి. అందరి తల్లి పేరు, ఇంటి పేరు ఒకటి. కాబట్టి మేమందరం కలిసి మా డిమాండ్ సాధించే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ దేనికి ఇల్లు పేరుకానికి వస్తే ఎదురు పెరగండి. ఇల్లు పేరుకానికి వస్తే అవసరమైతే లాఠీలు అయినా సరే మీ గుండెలు ఎదురు పెట్టి లాఠీలు అడ్డుకోండి. మనం పారిపోం. మేము కూడా వస్తాం, మీతో పాటు నిలబడతాం. డైరెక్ట్ గా మేము కాంగ్రెస్ గారు, సాధన గారు మేము అప్పటికప్పుడు రాలేం. కానీ అక్కడ ఆయా జిల్లాలు వాళ్ళు ఉంటారు. వాళ్ళు వస్తారు. కబురందరూ మేము వస్తాం, మీకు ధైర్యం ఇస్తాం, మేము వస్తాం. మీకు తండ్రి రాగా, తల్లి రాగా, మిమ్మల్ని గుండెలు రాగా మాకు గుండె కాపాడుతాం. మీ కంట్లో నీరు వస్తే మా కంట్లో రక్తం వచ్చినట్టుగా మేము భావిస్తాం. నీతిగా నిజాయితీ చెప్తున్నాం. మీకోసం ఎటువంటి త్యాగాలు కలిసింది. రాజీలు వస్తాయా రాని, తూటాలు వస్తాయా రాని, బుల్లెట్లు వస్తాయా రాని, తుపాకులు వస్తాయా రాని, దేనికైనా రండి. మేము అన్నింటికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ సమస్య అంశాలు అందరూ నమస్కారాలతో సెలవుస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం తెలియజేస్తున్నాం. ఇప్పటికే మనం నిజానికి ఇప్పుడు కోరుతున్నది అడగట్లేదు, వాళ్ళ ఫామ్ హౌస్ని అడగట్లేదు. మనం అడుగుతున్నదల్లా ప్రభుత్వ భూముల్లో, భూదాని భూముల్లో వేసుకున్నటువంటి ఒక 60 గదాల్లో, 20 గదాల్లో, 100 గదాల్లో, 120 గదాల్లో వేసుకున్నటువంటి స్థలాన్ని మేము ఇప్పటికే 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని ఎండకు ఎండుతూ, వానకు నడుస్తూ, చలికి వణుకుతూ ఉంటున్నాం. మేము వేసుకున్నటువంటి గుడిసెకి పట్టాలు ఇవ్వమనేటువంటిది మనం కోరుతున్నాం. ఇది న్యాయమా కాదా? 100% మనం కోరుతున్నది
న్యాయమైన డిమాండ్ మనందరికీ కావాలి. నీడ కావాలి, గూడు కావాలి, తినడానికి తిండి కావాలి, దున్నుకోవడానికి భూమి కావాలి. ఇవాళ పేదవాడి సంక్షేమం, పేదవాడికి గుడిస, పేదవాడికి నిడువ నీడ, పేదవాడికి పని అనేటువంటిది ముఖ్యమైనదిగా మనం భావిస్తూ ఇవాళ మీరు వెలుగుబెట్టలో చేసి ఏమిటి ఖమ్మం జిల్లాలో అది భూదాన్ భూమని అర్ధరాత్రి దొంగల్లాగా బుల్డోజర్ పెట్టి కూల్చేశారు. కానీ పెద్ద ఎత్తున కమ్యూనిస్టులు ప్రజలంతా కలిసి ఉద్యమం చేసినప్పుడు మహాధర్మాన్ని ఉద్దేశించి రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కొనమనేని సాంబశివరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి వామపక్షాల నాయకులు, ఇండ్ల స్థలాలు, ఇండ్ల పట్టల సాధన కోసం వచ్చినటువంటి వేలాది మంది ప్రజానీకానికంతా కూడా సిపిఎం పార్టీ తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఎన్ని